హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ వెల్లుల్లి కారం చికెన్ వేపుడు. ముందుగా వెల్లుల్లి కారం కోసం మిక్సీ జార్లో 2 యాలకులు, 4 లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న దాచిన చెక్క, 12 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని లైట్గా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పుదీనా ఆకులు, 1 టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న 3/4 కేజీ చికెన్, టమాటా ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. చికెన్లోని నీరు బయటకు వస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గళ్ళుప్పు, 1 టీ స్పూన్ పసుపు, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని చికెన్లోని నీరు ఎగురుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ 10 నిమిషాలు వేయించుకోవాలి. చివరిగా 2 నిమ్మకాయల రసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, అదిరిపోయే రుచితో వెల్లుల్లి కారం చికెన్ వేపుడు రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.